అందరికీ నమస్కారం అండి. శ్రీ వారాహి అమ్మవారి పూజ ద్వారా స్వప్న వారాహి రూపంలో అమ్మ నాకు ఎలా దర్శనమిచ్చారు, పూజ చేసుకున్న తర్వాత ప్రత్యక్ష దర్శనం ఎలా జరిగింది అనే విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకున్నాను కదండి. అయితే నా జీవితంలో జరిగిన మరొక అద్భుతాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే నేను శాకాంబరి అమ్మవారి దర్శనం కోసం అయితే ఇక్కడ రైల్వే న్యూ కాలనీలో ఉన్న పరదేశమ్మ గుడికి అయితే వచ్చానండి. ఈరోజు అమ్మవారిని శాకాంబరి అలంకరణ అయితే చేయడం జరుగుతుందనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, ఈ ఇయర్ దర్శనానికి కూడా వచ్చాను. అయితే చాలామందికి శాకాంబరి అమ్మవారు ఎవరు అనేది తెలియకపోవచ్చు. చిన్న కథని చెప్తానండి. మనకి వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశారంట. అయితే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత నీకేం వరం కావాలి అంటే ప్రజలు వేదాలని మర్చిపోవాలి అని కోరుకున్నారంట. అయితే వేదాలు మర్చిపోవడం వల్ల హోమాలు యజ్ఞాలు ఆగిపోయాయి, అంటే దేవతారాధన అన్నది చేయడం జరగలేదు. అప్పుడు వర్షాలు పడక ప్రజలు ఆకలితో కరువుతో అనేది 100 సంవత్సరాలు ఉండిపోయారంటండి. ఆ టైంలో ప్రజలందరూ కూడా పార్వతీదేవిని ప్రార్థించారంట. అప్పుడు అమ్మ అన్ని చేతుల్లో కూరగాయలతో ఒక వృక్ష రూపంలో దర్శనం ఇవ్వడం జరిగిందంట. ఆ కూరగాయలన్నింటినీ ప్రజలందరూ తీసుకొని ఆకలి తీర్చుకున్నారు. అయితే ఎన్ని కూరగాయలు తీస్తే అన్ని పుట్టుకొస్తూ ఉన్నాయంట. ఆవిడే మనకి శాకాంబరి అమ్మవారు అన్నమాట. దశమి రోజు పూజ చేసుకుంటారు. అయితే ఈ అమ్మవారికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి జీవితకాలంలో ఎప్పుడు కూడా అన్నానికి అనేది లోటు ఉండదని అందరూ అనుకుంటారండి. అది నిజం కూడానా. అందువల్లే మనకి అమ్మవార్లందరికీ కూడా ఈ శాకాంబరి అమ్మవారి అలంకరణ చేస్తారనమాట. అన్ని రకాల కూరగాయలతో ఇక్కడ అలంకరణ జరుగుతుంది. అమ్మవారితో పాటు గుడి మొత్తం కూడా మనకి కూరగాయల దండ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ డెకరేట్ చేయడం జరుగుతుందనమాట. నిజంగా ఈ శాకాంబరి అలంకరణ కోసం ఎంతమంది వస్తారో తెలుసండి సేవ చేసుకోవడానికి. ఇక్కడ మీరు అరటికాయలు, అనపకాయలు, పొట్లకాయ మొత్తం అన్నీ చూశారు కదా. అయితే నేను కూడా దర్శనానికి లాస్ట్ ఇయర్ ఎలా వచ్చాను, ఇయర్ కూడా అలానే వచ్చానండి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే నేను దర్శనం చేసుకుందాం అనుకున్న చాలాసేపు నాకు దర్శనం అవ్వలేదండి. అదేంటో తెలీదు, అడ్డు వచ్చేస్తున్నారు, జనాలందరూ ఉన్నారనమాట. ఇంకా సాయంత్రం పూట వెళ్ళాను. ఉదయం ఇంకా సంధ్యాదీపం పెట్టిన తర్వాత అయితే మనకు అస్సలు ఖాళీ ఉండదు, దర్శనం దొరకట్లేదు. లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్ పట్టుకున్నాను అనమాట. అక్కడ జనాలందరూ ఎక్కువగా ఉన్నారు. నేను ఫోన్ పైకి పట్టేసుకొని కిందన ఎవరికి కాళ్ళు తగలకూడదని నెమ్మదిగా దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇలా వస్తున్నాను. వచ్చేసరికి నాకు కరెక్ట్గా భవానీ గారు అదే టైంలో ధూపం వేస్తున్నారనమాట. అయ్యో నాకు అమ్మ దర్శనం మళ్ళీ జరగలేదే సరే అని చెప్పేసి ఒక పక్కన అలా నించున్నాను. అంటే ముందు ధూపం వేశారు కదా, ఆ ధూపంలో నాకు అమ్మ దర్శనం మళ్ళీ జరగలేదు. ఏంటి ఇలా అవుతుంది అనేసరికి చూసారు, మీరు చూస్తే ఇక్కడ మీకు ఎక్కడైనా అమ్మవారు కనిపిస్తున్నారా? నాకు ఒక్కసారిగా వారాహి అమ్మవారు కనిపించారు. నేను ఒకసారి పొరపాటు పడ్డాను, బహుశా వారాహి అమ్మవారు నాకు ఇలా కనిపిస్తున్నారేంటి అని చెప్పేసి ఫోన్ పక్కకి ఇలా పెట్టి ఇలా చూసేసరికి వారాహి అమ్మవారు. ఇదేంటి వారాహి అమ్మవారు లాస్ట్ ఇయర్ ఇలా లేదే, శాకాంబరి అమ్మ అలంకరణ కదా ఉండాలని చూసేసరికి వారాహి రూపంలో శాకాంబరి అమ్మవారి అలంకరణ చేశారంటండి. మీకు లాస్ట్ ఇయర్ వీడియో కూడా పెడతాను. ఒక సంవత్సరం వెండి కళ్ళతో, ఒక సంవత్సరం మనకి వెండి చీరతో అలంకరించారనమాట. నేను ఒకసారి షార్ట్స్లో కూడా పెట్టాను. ఈ వీడియో తీసేటప్పటికి ఇది లాస్ట్ ఇయర్ వీడియో. ఈ వీడియో తీసేటప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదండి. అప్పుడు నా పాత మొబైల్లో ఒక చిన్న వీడియో ఉంటే మళ్ళీ నేను ఇంటికి వచ్చి చూసుకున్నాను అనమాట. ఆ వీడియోలో చూస్తే అమ్మవారు పరదేశమ్మ అమ్మవారు విగ్రహం మీకు ఇప్పుడు కనిపించేదంతా ఒరిజినల్ విగ్రహం అనమాట. అయితే ఒక భక్తులు వెండి కళ్ళని సమర్పించుకున్నారనమాట అమ్మకి. ఆ వెండి కళ్ళంతా అలంకరించారు. ఒకసారి అయితే వెండి చీర ఇచ్చారనమాట, అది అలంకరించారు. ఈ సంవత్సరం నాకు వారాహి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారని అయితే నేను అసలు ఊహించలేదండి. నేను ప్రతి సంవత్సరం ఎలాగైతే శాకాంబరి అమ్మవారిని అమ్మ నీ వల్ల ఈరోజు కడుపు నింపుకుంటున్నావు, నీ దర్శనం కావాలని చెప్పి నేను వచ్చాను. ఇంకా వారాహి అమ్మవారు అలా కనిపించారు. ఎన్నిసార్లు చూసుకున్నానో. ఇంకా మరి అది అంటే అది ఫీల్ అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి, అనుభవపూర్వకంగా అది అనుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మాటల్లో అయితే నేను చెప్పలేను. ఇలా బయటకు వచ్చిన వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా కాసేపు వీడియో తీసి ఆ తర్వాత చాలాసేపు అమ్మని చూస్తూ ఉండిపోయాను. ఇంకా అమ్మ నాకు ఇలా దర్శనం ఇచ్చావు, ఈ రూపంలో నాకు ఈసారి నువ్వు దర్శనం ఇచ్చావు, అసలు నేను ఊహించలేదు కూడా, వారాహి రూపంలో నాకు కనిపిస్తావని కూడా అనుకోలేదు. నేను ప్రతి మంగళవారం ఈ గుడికి వస్తాను, కానీ ఈ దర్శనం అన్నది చాలా విశేషం అండి. అదృష్టం నాకైతే దక్కింది. నాతో పాటు మీ అందరూ కూడా అమ్మని దర్శించుకోండి. అమ్మవారికి ఏదైతే మనస్ఫూర్తిగా అనుకున్నారో ఖచ్చితంగా జరుగుతాయి. నా సబ్స్క్రైబర్స్లో ఒకరికి ఏదో సమస్య ఉందని కామెంట్ చేసి చెప్పారండి. వాళ్ళ కోసం కూడా నేను అమ్మని ప్రార్థించాను. అందరూ సంతోషంగా ఉండాలండి, అనుకున్నవన్నీ జరగాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి.